హాయ్ హాయ్ డెస్ అఫీషియల్ వీలాగ్స్ నుంచి ఇప్పుడు వితౌట్ మేకప్ ఏం లేకుండా అన్నమాట. చూడండి, ఆ క్రీమ్ ఆర్ పౌడర్ అసలు ఏమి యూజ్ చేయకుండా ఉన్న ఫేస్ అన్నమాట. ఇలా ఎందుకు చూపిస్తున్నాను అంటే మనం యూజ్ చేస్తే ఎలా ఉంటది, యూజ్ చేయకపోతే ఫేస్ డ్రైగా ఉండి ఎట్లా అయిపోతుంది అనే దానికోసం క్యాజువల్ గా నేను చూపిస్తున్నాను అన్నమాట. వీడియో అనేది ఫుల్ గా చూడటానికి ప్రయత్నించండి. ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది మీరు వీడియో పూర్తిగా చూస్తే ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ సంబంధించి వీడియో పెట్టాను కదా! మళ్ళీ పెట్టానేంటా అనుకుంటున్నారా? నేను ఇది అది ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. ఇదైతే నేను షాప్‌లో తీసుకున్నాను. ఆహ్, మనకేదో డబ్బులు బెనిఫిట్స్ అని చూపిస్తారు కానీ పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. చూడండి, ఇది 25 గ్రామ్స్ మనకి ₹52 పడింది. అదే కనుక 50 గ్రామ్స్ ₹110 పడింది. హ్మ్. ఏది బెటర్ అంటారు చెప్పండి? అది కాక మనకేదో బెనిఫిట్స్ ఇచ్చినట్టు మనకి ఆ యాప్‌లో చూపిస్తారు. అందుకనే నేనిలా వీడియో తీస్తున్నాననమాట. ఫస్ట్ అది నేను ఒక 20 డేస్ నుంచి నేను రాయలేదు లీవా. అది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. తీసుకురావటం మర్చిపోయాననమాట. నేను రీసెంట్‌గా తీసుకున్నాను. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. మనకి ప్రొడక్ట్ రివ్యూ అనేది అదే మనం ఓపెన్ చేసి అప్పుడు యూజ్ చేద్దాంలే అని యూజ్ చేయలేదు. ఇదిగో ఇది చిన్నది తీసుకున్నాను. పాండ్స్ వైట్ బ్యూటీ అది. పాండ్స్ వైట్ బ్యూటీ అండ్ బ్రైట్ బ్యూటీ అని ఉంది. వైట్ బ్యూటీ అనేది కాకుండా ఇది ఈ 2 యాక్చువల్‌గా నా ఫేస్‌కి నేను యూజ్ చేస్తాను. ఇది ఈ మధ్య యూజ్ చేస్తున్నాను. అంతకుముందు యూజ్ చేసేదాన్ని కాదు. ఏదో ఒక వారం రోజులు యూజ్ చేశాను. తర్వాత యూజ్ చేయలా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయినా మంచిదే కదా! మనకిప్పుడు ఆహ్, రెయినీ సీజన్ అండ్ వింటర్ సీజన్‌లో బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. మనం బాగా టైట్ అయిపోతుంది కదా! ఫేస్ అనేది. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడే యూజ్ చేస్తున్నా. తీసుకొచ్చి 2, 3 డేస్ అయింది. కుదరలేదు వాడటానికి. ఇప్పుడు యూజ్ చేస్తున్నాం అనమాట ఈ ప్రొడక్టే. అంటే ఇందాల ఫస్ట్‌లో చూసారు కదా! ఫేస్ అనేది క్రీమ్ ఏం రాయకుండా ఎలా ఉంది. ఇప్పుడు మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత ఎలా ఉంటది ఏంటి అనేది చూడండి. ఇందాల డ్రైగా ఉంది ఫేస్. ఇప్పుడు చూడండి, మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత ఇట్లా ఆయిలీగా ఉందనమాట. చూసారా? ఇట్లా ఆయిలీగా ఉంది ఫేస్. ఫేస్ పాడైపోకుండా మనకి ఆ ఘాట్లు అవన్నీ వస్తే ఏంటంటే ఫేస్ అంతా పాడైపోతుంది అనమాట. అట్లా రాకుండా ఉండడం కోసమని ఇట్లా మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని తర్వాత క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు చూడండి, ఇందాల మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత కొంచెం ఆయిలీగా ఉంది కదా! ఇప్పుడు ఈ క్రీమ్ రాసిన తర్వాత ఎలా ఉంది ఫేస్. నేను అసలు యాక్చువల్‌గా ఇది కాదు యూజ్ చేసేది. ప్యాకింగ్ మారిందనుకోని తీసుకున్నా. ఆహ్, అది పాండ్స్ వైట్ బ్యూటీ యూజ్ చేస్తాను యాక్చువల్‌గా. కొన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇగో ఇట్లా ఉంటదనమాట. హ్మ్. మనం ఏదో అనుకోని ఏదో తీసుకెళ్తే అట్లా ఉంటదనమాట. అయినా అది గూడా హ్మ్. ఒకటే అండి. ఇదిగోండి ఇట్లా మన క్రీమ్ రాస్తే ఇలా ఉంటది. ఏంటంటే మాయిశ్చరైజర్ రాస్తే ఏంటంటే మనకి స్వెట్ అనేది వస్తది స్కిన్‌కి. మామూలుగా అయితే స్కిన్‌కి స్వెట్ రాదు. ఎందుకు రాదు అంటే ఆహ్, ఎందుకు రాదు అంటే ఆ! స్కిన్‌కి స్వెట్ రాదు యాక్చువల్‌గా. అది డ్రై అయిపోయి ఉంటది కదా! మనం ఫేస్ వాష్ చేసేసుకొని ఉంటాం. డ్రై అయిపోయి ఉంటది. రాదు కదా! అది మాయిశ్చరైజర్ రాయటం వల్ల మనకి స్కిన్‌కి స్వెట్ వచ్చిద్దనమాట. ఇలా ఉంటది ఫేస్ మామూలుగా అప్లై చేసిన తర్వాత. ఇంకా పౌడర్ అప్లై చేసిన తర్వాత ఇది చూడండి, పౌడర్ టచ్ అప్ చేసాక ఫేస్ అన్నమాట. బాగుంది కదా! ఫస్ట్ చూస్తే తెలుస్తదనమాట. ఇప్పుడు కాజల్ పెట్టి, కుంకుమ పెట్టి మన లిప్‌స్టిక్ నుదుటిన సింగారైన పెడితే ఇంకెంత బావుంటదో చూడండి. ఇక్కడ మీకేమైనా డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు మీకేమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? మేకప్ చూడండి. లిప్‌స్టిక్ మన కుంకుమ
కాటుక, సింధూరం అని పెట్టిన తర్వాత ఇదేనండి సింపుల్ మేకప్ అంతే. మేకప్ అంటే ఒకళ్ళకి అందంగా కనిపించడం కోసం కాదు. మనలో కాన్ఫిడెన్స్ అనేది షో చేసుకోవడానికి, కాన్ఫిడెన్స్ ఉండటం కోసం, మన స్కిన్ కాపాడుకోవడం కోసం మాత్రమే మేకప్ అంటే. మన స్కిన్ కాపాడుకోవడం కోసం మన మేకప్ అంటే. ఇలా ఉంటే చాలు. అంతకంటే మేకప్ అనేది ఇది కూడా నేను ఒక్కోసారి అవాయిడ్ చేస్తాననమాట. నేను ఇన్ని రోజుల నుండి యూజ్ చేయను. ఒక 20 డేస్ నుంచి ఈ మాయిశ్చరైజర్ గానీ, ఈ క్రీమ్ గానీ అసలు యూజ్ చేయను. ఏంటంటే అప్పుడు మనకి స్కిన్ అనేది పాడైపోద్ది. కంటిన్యూషన్‌గా కూడా యూజ్ చేయకూడదు. ఏ ప్రొడక్ట్ అయినా కూడా అప్పుడప్పుడు మనం మధ్యలో అనేది స్కిప్ చేస్తూ ఉండాలి. స్కిప్ చేస్తూ ఉంటే మనకది ఏదైనా డ్యామేజ్ అని చేసినప్పుడు మనం అది రిపేర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మీ డీజేఎస్ అఫీషియల్ వీడియోస్. డీజేఎస్